ఈరోజు శుభదినంగా అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా కూడా పంచకర్ల రమేష్ బాబు గారు గురువర్యులు పూజ్యులు ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా మేము మూడు పార్టీలను కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము 100% భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యలపైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడుస్తామని, అలానే పార్టీ లైన్ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యుదయానికి కృషి చేయడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాం. పార్టీ ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా వచ్చిన అభ్యర్థికి మేము 100% మనస్ఫూర్తిగా మా యొక్క చిత్తశుద్ధితో పొత్తుని గౌరవిస్తూ మా అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి 100% కూడా మేము కృషి చేస్తాం. అలానే నేను భారతీయ జనతా పార్టీ నుంచి నా బాధ్యత ఇక్కడ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. నాతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు నా మాటే మీన్స్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. 864 మంది ప్రతి బూత్లో కూడా 4-5 చొప్పున మా యొక్క కార్యకర్తలు మేము కమిటీలు వేయడం జరిగింది. కార్యకర్తలు అయితే వాళ్ళలో ఉన్నారు. అయితే కమిటీలు వేసిన మెంబర్స్ మాత్రం 864 మంది ఎట్ ప్రెజెంట్ మేము ఈ కమిటీతో సిద్ధంగా ఉన్నాము. రానున్న రోజుల్లో 2-3 రోజుల్లోనే ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకొని రమేష్ బాబు గారిని పిలిచి మా యొక్క అభ్యర్థులు మా యొక్క కార్యకర్తలందరినీ కూడా పరిచయం చేస్తాము. ఈరోజు ఫార్మల్గా ఆయన కలవడం జరిగింది. మేము ఇక్కడి నుంచి మేము ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. గృహ సంపర్క అభియాన్ అని చెప్పి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మాకు ఒక దిశానిర్దేశం. అభ్యర్థి ఎవరైనా సరే మేము వర్క్ చేయడం అనేది ఆపము, నిరంతరము ఫీల్డ్లో ఉండి వర్క్ చేస్తూనే ఉంటాము. ఈరోజు అభ్యర్థి కూడా ఖరారైన పక్షంలో మేము మా పూర్తి మద్దతు ఇచ్చి మేము వర్క్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు బీజేపీ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ సోదరుడు బుర్ర రామనాయుడు గారికి, నాతో పాటు వచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈరోజు బీజేపీ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకుని రావటం, సోదరుడు రామనాయుడు గారు మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలికి, అన్న మేము కమిటెడ్గా పనిచేస్తాము అంటే, కొత్తగా ఇప్పుడు రామనాయుడు గారు పరిచయం కాదు నాకు. గత 10-15 సంవత్సరాలుగా రామనాయుడు గారి వ్యక్తిత్వం కానీ రామనాయుడు గారితో పరిచయం కానీ ఆయన కమిట్మెంట్ కానీ నాకు తెలుసు. మరి అదొకటే కాదు, బీజేపీ జనసేన అనేది ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అంటే బీజేపీ నాయకత్వం పట్ల ఎంత మక్కువ, ఎంత కమిట్మెంట్, ఎంత బీజేపీ మోడీ, అమిత్ షా గారు, నడ్డా గారి నాయకత్వం పట్ల ఆయన ఎలా ఉంటారో అనేది నేను కొత్తగా చెప్పాక. మరి మేమిద్దరమే కాకుండా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులో
ఎన్డీఏ భాగస్వాములుగా మేమంతా కూడా ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. దానిలో భాగంగా పెందుర్తి సీటు ఇవాళ సాయంత్రం రేపు డిక్లేర్ చేయబోతా ఉన్నారు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు పని చేసుకోమని చెప్పడం, తద్వారా నేను 4 రోజుల నుంచి మన 3 రోజుల క్రితం మంచి రోజు అని చెప్పి బుధవారం నాడు ఒక గుళ్ళో పూజ చేసుకోవడం దగ్గర, ఇప్పుడు పెద్దను కలవటం, ఇలాంటి నియోజకవర్గ కన్వీనర్లను కలిసి వారి ఆశీస్సులు, వారి తాలూకా తోడ్పాటు, సపోర్టు అడగటం అనేది మన రాజకీయ సాంప్రదాయం కాబట్టి నేను కలవటం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా రేపు ఈరోజు సాయంత్రం డిక్లేర్ చేసిన, రేపు డిక్లేర్ చేసిన ఫస్ట్గా పెద్దలు పూజ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారిని కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకుని, ఆ తరువాత మండల స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని, ఇప్పుడు సోదరుడు రామనాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ నాయకులతో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే దానికి వచ్చి అందరినీ కూడా సాయం కోరుతూ, సపోర్ట్ కోరుతూ, మరి ఎందుకు ఈ ఎన్డీఏ కూటమికి ఓటేయాలి? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్ లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం మీద ఒక మాట లేదు, పార్లమెంటులో అందరినీ గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి కనీసం అడిగిన పాపాన పోలేదు. కేంద్రం పథకాలన్నింటినీ కూడా ఎన్డీఏ చేసిన పథకాలన్నింటినీ కూడా తన పథకాలుగా చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాల పబ్బం గడుపుకుంటూ ఆయన మాత్రం సంపాదించుకోవడం కోసమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు ఏ వ్యవస్థల్ని వదలకుండా శాండ్, ల్యాండ్, వైను, మైను ఒక ఆయనకి సంపద సృష్టించే వ్యవస్థలుగా మార్చుకుని ప్రయత్నంగా లక్షలాది కోట్లు సంపాదించి రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడం కోసం ఆయన వెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు, అభ్యర్థులకి ఆయన కోట్లాది రూపాయలు డబ్బు సర్దేశాడని, ఆ డబ్బు సంచులతో ఎలక్షన్లు చేయాలి అనుకుంటున్నాడని. నేను ప్రజల మీ ద్వారా కోరేది ఒకటే, ఈ దేశ శ్రేయస్సు కోరుతున్న పార్టీ బీజేపీ, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుతున్న పార్టీ తెలుగుదేశం. ఈ 2 అనుసంధానం చేసి దేశం, రాష్ట్రం 2 బాగుండాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి, ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలి అని చెప్పి